ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, మా తండ్రి, మా దేవ, గతించిన కాలమంతా మమ్మలను, మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి తండ్రి, ఈ సాయంకాలం వేళ మీ పిల్లలమైన మేము ఈ గుడిమల్లంక గ్రామంలో మీ కుమారులు, మా సోదరులు రాజశేఖర్ గారి గృహం యొద్ద చిన్న మందగా కూడుకొని మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి విలువైన మాటలను, అమూల్యమైన మాటలను, శక్తి కలిగిన మాటలను మరొకసారి మేమందరం కూడా వినటానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతికి మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి క్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, మీ దాసుడునైన నేను తండ్రి మీ గ్రంథములో నుండి తండ్రి కొన్ని మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును, పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేవారంగా ఉండకుండా తండ్రి, విన్న మాటల ప్రకారంగా మేమందరం బ్రతుకుతూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీ కుమారుడైన క్రీస్తు రాకడ కోసం సిద్ధపాటు కలిగి మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత బాగున్నారు కదండి. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకుపోయే పాఠం పేరు ప్రార్థన ఎవరికి చేయాలి, తండ్రిక కుమారునిక అనే పాఠాన్ని నేర్చుకుందాం. ప్రార్థన ఎవరికి చేయాలి, తండ్రిక కుమారునిక. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవ ప్రపంచంలో అనేక మంది సేవకులలో కానివ్వండి, విశ్వాసులలో కానివ్వండి, ప్రార్థన ఎవరికి చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమంది అయితే తండ్రికి ప్రార్థన చేస్తూ ఉంటారు, కొంతమంది అయితే యేసుక్రీస్తు వారికి చేస్తూ ఉంటారు, కొంతమంది అయితే పరిశుద్ధాత్ముడికి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా ప్రార్థన చేసే వారిలో ఎవరున్నారు అని మనం ఆలోచించగలిగితే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఉన్నారు, అంతర్జాతీయ ప్రసంగికులు ఉన్నారు. ఏమండి, ఇంటర్నేషనల్ స్పీకర్స్ అంటాం కదా, అలాంటి వారు పబ్లిక్ మీటింగుల్లో కూడా ప్రార్థనలు చేసేటప్పుడు తండ్రి అయిన దేవునికి చేసేవారు కొందరైతే, కుమారుడైన క్రీస్తుకి చేసేవారు మరికొందరైతే, పరిశుద్ధాత్మునికి చేసేవారు ఇంకొందరు. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకున్నటువంటి క్రైస్తవులమైన మనం ప్రార్థన ఎవరికి చేయాలో కూడా తెలియనటువంటి దుస్థితిలో ఉండటం చాలా బాధాకరమైన విషయం ప్రియులారా. ఎందుకంటే ఏది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయాలు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పరిపూర్ణంగా వ్రాయించినప్పటికీ కూడా వాటిని చదవకుండా, వాటిని గ్రహించకుండా, వాటిని అర్థం చేసుకోకుండా ఎవరికి నచ్చినట్టుగా వారు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు పిల్లలు. కనుక ప్రార్థనకు ఒక క్రమం అనేది ఉంది. ఆ క్రమాన్ని ఈరోజు గ్రహించలేకపోతున్నారు క్రైస్తవులు. యేసుక్రీస్తు ప్రభులు వారు మొదటి శతాబ్దంలో తన శిష్యులకు ఒక ప్రార్థన నేర్పించారు. ఆ ప్రార్థన ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 9వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. మత్తయి గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక,
నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థన. ఏమండి, ఎవరికి చేయమని చెప్తున్నారు? తండ్రికి చేయమని చెప్తున్నారు. చూడండి, పరలోకమందున్న మా తండ్రి. అందరూ చూడాలన్నమాట. పరలోకమందున్న మా తండ్రి అంటే ప్రార్థన ఎవరికి చేయమంటున్నారు? తండ్రికి చేయాలి ప్రార్థన. ఏమండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభులు వారు శిష్యులకు ప్రార్థన నేర్పించారు. ఎవరికి చేయమన్నారు అంటే తండ్రికి చేయమన్నారు. ఇక్కడ ఇప్పుడు ఈ ప్రార్థన మనం చేయొచ్చండి? ఈ ప్రార్థన మనం చేయొచ్చా? ఈ ప్రార్థన కూడా చెయ్యాలో చేయకూడదో కూడా చాలామందికి తెలియదు. ఇప్పటికీ చాలా సంఘాలలో ఈ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎక్కువగా లూథరన్ సంఘంలో చేస్తూ ఉంటారు, పెంతుకొస్తు సంఘంలో కూడా చేస్తారనుకుంటున్నాను, ఆర్సీఎం సంఘంలో కూడా చేస్తారు, చాలా సంఘాల్లో చేస్తున్నారు ఈ ప్రార్థన. ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ మిషన్లో కూడా చేస్తారు ఈ ప్రార్థన. ఆల్రెడీ రాజ్యం వచ్చేసింది, ఆ రాజ్యంలో మనం ఉన్నామనే సంగతి కూడా చాలామందికి ఈరోజు తెలియలేదు. యేసుక్రీస్తు వారు ఆల్రెడీ రాజ్యాన్ని స్థాపించారు, ఆ రాజ్యంలో మనం చేర్చబడ్డాం అనే సంగతి కూడా ఈరోజు చాలామందికి తెలియక ఇంకా నీ రాజ్యం వచ్చుగాక, నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేయడం చాలా విచారకరమైన సంగతి. రాజ్యం వచ్చిందా లేదండి? రాజ్యం వచ్చింది. ఆ రాజ్యంలో మనం ఆల్రెడీ ఉన్నాం. యేసు రాజ్యం ఎక్కడ అని ఒక పాఠం ఉంది. దేవుని చిత్తమైతే ఆ పాఠాన్ని త్వరలో తెలియజేస్తాను. ఇప్పుడు మనకు రాజ్యం వచ్చిందా లేదా, ఆ రాజ్యంలో మనం ఉన్నామా లేదా అనేది ఒక మాట చూసి మనం ముందుకు వెళ్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. రాజ్యం వచ్చిందా లేదా, రాజ్యంలో మనం ఉన్నామా లేదా అనేది ఒక మాట చూసి మనం ముందుకు వెళ్దాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేస్తాడు అనుందా, చేసేననుందా? చేశాడు. ఏమండి, అందరూ చూడాలి 13వ వచనం. ఆయన అంటే ఎవరో? దేవుడు. దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, అంధకార సంబంధమైన అధికారం అంటే సాతాను సంబంధమైనటువంటి అధికారం, అపవాదికి సంబంధించిన అధికారంలో నుండి మనల్ని ఏం చేశాడట? విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసాను. ఆల్రెడీ చేసేసాడు. రాజ్యంలో మనల్ని చేర్చుకున్నాడు. ఆల్రెడీ రాజ్యం ఉంది భూమి మీద. యేసుక్రీస్తు వారి రాజ్యం ఎలాంటిదని చదువుకున్నాం మనం. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అన్నాడు ఆయన. ఆయన రాజ్యం ఆత్మ సంబంధమైన రాజ్యం అయింది. ఆ రాజ్యంలో మనం ఉన్నాం కనుక ఇంకా నీ రాజ్యం వచ్చుగాక, నీ రాజ్యం వచ్చుగాక అని చాలామంది ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి చాలామందికి తెలియలేదు రాజ్యం వచ్చిందనే సంగతి. ఇక ప్రార్థన శిష్యులు ఎవరికి చేశారు? పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి చేశారు. ఏమండి, మరి యేసుక్రీస్తు వారు ఎవరికి చేశారు? యేసుక్రీస్తు వారు కూడా ప్రార్థన చేశారు కదా భూమి మీద బ్రతకుండగా. ఎవరికి చేశారో చూద్దాం ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 35వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. మార్కు గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 35. ఆయన పెందల గడని లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎవరైనా? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు పెందల గడి లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. పెందల గడి లేస్తున్నాడట యేసుక్రీస్తు వారు. ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ
ప్రార్థన చేయుచుండెను. పెందల గడిలేసి ఇంకా చీకటి ఉండగానే ఆయన బయలుదేరి ప్రార్థన చేస్తున్నాడంట. పెందల గడిలేసి తెల్లవారుజామున ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారండి క్రైస్తవ్యంలో? ఏమండి, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? ఇది వరకు ఉండేవారులేండి, ఇప్పుడు ఎవరు లేరు. ఎందుకంటే సెల్ ఫోన్తో కూర్చుంటున్నారు అర్ధరాత్రి వరకు. తెల్లవారిన తర్వాత 7 అయినా 8 అయినా మంచం దిగట్లేదు చాలామంది, తెలుసా అండి? తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసేవాళ్ళు లేరు ఇప్పుడు. ఇది వరకు ఉండేవారు. ఒకవేళ ఉంటే ఉండొచ్చు, కానీ అక్కడక్కడ ఒక్కొక్కరు ఉండొచ్చు ఎక్కడో. ఏమండి ప్రియమైన దేవుని పిల్లలారా, కానీ యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో పెందల కడ లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఎవరికి చేస్తున్నాడు ఆయన ప్రార్థన? ఏమండి, యేసుక్రీస్తు వారు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? ఆయనే ప్రార్థన చేసుకుంటున్నాడా? తండ్రికి చేస్తున్నాడు ప్రార్థన. పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మరణానికి వెళ్ళిపోయే ముందు కూడా, శిలువ మరణానికి వెళ్ళిపోయే ముందు కూడా తండ్రికి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన కూడా ఒకసారి చూద్దాం. అంటే మరణానికి ముందు చాలా ప్రార్థనలు చేశాడు. ఒక ప్రార్థన మనం చూద్దాం ఒకసారి. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. యేసుక్రీస్తు వారు శిలువ మరణానికి వెళ్ళిపోయే ముందు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? తండ్రికి. ఏమండి, ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఆయన? ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మళ్ళీ చూడండి. తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థన చేయటం లేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. వాక్యము వలన అందరూ కూడా ఏకమై ఉండాలని ప్రార్థన చేస్తున్నాడట. మరి అందరూ ఏకమై ఉన్నారా ఇప్పుడు క్రైస్తవులు? 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవునికి చేసినటువంటి ప్రార్థన ఈరోజు ఆ ప్రార్థన ప్రకారంగా ప్రపంచ క్రైస్తవులందరూ ఏకమై ఉన్నారా అంటే ఏకమై లేరు. ఒకరంటే ఒకరికి పడదు. అందరూ ఒకే బైబిల్ పట్టుకున్నారు, అందరూ ఒకే దేవుని నమ్ముతున్నారు, అందరూ ఒకే క్రీస్తుని విశ్వసిస్తున్నారు, కానీ అందరూ ఒక్కటిగా లేరు. ఒక సంఘం అంటే ఒక సంఘానికి పడదు. ఏమండి, ఒక పాస్టర్ అంటే మరొక పాస్టర్కి పడదు. చూసారా? మీ విశ్వాసం మీది, మా విశ్వాసం మాది అంటూ ఉంటారు. మీ బోధ మీది, మా బోధ మాది. ప్రియమైన దేవుని పిల్లలు అందరూ ఏకంగా లేరండి. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా ఎవరికి ప్రార్థన చేశారు అంటే తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశారు. శిష్యులు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశారు. అయితే కొంతమంది ఏం చెప్తున్నారు అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు అపార్థం చేసుకుని, అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని యేసుక్రీస్తు ప్రభులు వారికి కూడా మనం ప్రార్థన చేయొచ్చు అని కొన్ని రిఫరెన్స్లు చూపిస్తున్నారండి. ఎవరికి ప్రార్థన చేయొచ్చట? యేసుక్రీస్తు ప్రభులు వారికి కూడా మనం ప్రార్థన చేయొచ్చు అని ఒక రిఫరెన్స్ చూపిస్తున్నారు. ఆ మాట ఏంటో చూద్దాం ఒకసారి. ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయము 13-14 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. యోహాను గారు రాసిన సువార్త 14వ అధ్యాయం 13-14 వచనాలు. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్ను ఏమడిగినను నేను చేతును. యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాట. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు ఇది.
ఏమండి? మీరు నా నామమున దేనిని అడుగుదురో, మీరు నా నామాన్ని దేనిని అడుగుదురో దాన్ని తండ్రి మహిమపరచబడుటకే నేను దానిని చేస్తాను అంటున్నాడు. చూడండి, చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. ఈ మాట చూపిస్తున్నారండి. ఇదిగో యేసుక్రీస్తు ప్రభుల వారే మొదటి శతాబ్దంలో నా నామాన్ని మీరు నన్ను ఏమడిగినా నేను చేస్తానంటున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారికి మనం ప్రార్థన చేయొచ్చు అని ఈ మాట చూపిస్తున్నారండి. నిజమే అన్నట్టుగా ఉంది కదా. యేసుక్రీస్తు వారే స్వయంగా నా నామాన్ని మీరు దేనిని అడిగినా నేను దాన్ని మీకు చేస్తాను అంటున్నాడు కదా. తండ్రి మహిమపరచబడుటకే నేను దానిని చేతును అని చెప్పి స్వయంగా చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఈ మాటను చూస్తే నిజంగా యేసుక్రీస్తు వారికి కూడా ప్రార్థన చేయొచ్చు అన్నట్టుగా ఉంది ఈ మాట కదండి. అంతే కదా. అయితే యేసుక్రీస్తు వారు ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మరొక మాట కూడా చెప్తున్నారు. చూడండి, 15వ అధ్యాయం 7వ వచనం చూడండి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. చూడండి, మరలా యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అడగమంటున్నాడు ఆయన. మీరు అడగండి నేను ఇస్తాను అంటున్నాడు. అంటే ఈ మాటలను బట్టి యేసుక్రీస్తు వారిని అడిగితే యేసుక్రీస్తు వారు ఇస్తారు అన్నట్టుగా ఉంది కదా. అయితే ఇక్కడ ఓ విషయం మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు ప్రార్థనలో నన్ను అడగండి అని చెప్పట్లేదు. ఏమండి? నేను మరణించిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, 3వ దినాన లేచిన తర్వాత, నేను పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థనలో నన్ను అడగండి అని చెప్పట్లేదు. భూమి మీద బ్రతికొండగానే డైరెక్ట్గా నన్ను అడగండి అని చెప్తున్నాడు. అయితే వాళ్ళు ఏమీ అడగలేదట. ఆయన అడగమన్నాడు. మీకు ఏది ఇష్టమో అది అడగండి, నా నామాన్న మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. తండ్రి మహిమపరచబడటాకై నేను దాన్ని మీకు చేస్తాను అన్నాడు. కానీ వాళ్ళు ఏం అడగలేదట. చెప్తున్నాడు చూడండి, 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం 24వ వచనం చూడండి. 16వ అధ్యాయం 24. ఇది వరకు మీరేమీ నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ఇదివరకు మీరు ఏమీ నా పేరట అడగలేదు. అంటే అడగలేదు అంటాడంటే ఇంకా భూమి మీద బ్రతికే ఉన్నాడు ఆయన. అంటే బ్రతికొండగా అడగమని చెప్పాడు, చనిపోయిన తర్వాత కాదు. ఏమండి? బ్రతికొండగా అడగమని చెప్పినటువంటి మాట అది. ఇదివరకు మీరు ఏమీ నన్ను అడగలేదు, మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. అంటే భూమి మీద బ్రతికొండగానే నన్ను అడగండి అని చెప్పాడు. కానీ మరణించిన తర్వాత నాకు ప్రార్థన రూపంలో నన్ను అడగండి అని చెప్పలేదు ఆయన. ఎందుకంటే ఇదే 15వ అధ్యాయంలో మరొక అద్భుతమైన మాట చెప్పాడు చూడండి ఆయన. ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చూడండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. యేసుక్రీస్తు వారు మరలా ఒక అద్భుతమైన మాట తెలియజేస్తున్నారు చూడండి 16వ వచనంలో. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది మీకు అనుగ్రహించినట్లు అన్నాడు చూడండి. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అంటే తండ్రిని యేసుక్రీస్తు పేరట అడగాలి అని చెప్తున్నాడు చూడండి. తండ్రిని ఎవరి పేరట అడగాలి? యేసుక్రీస్తు వారి పేరట అడగాలి. అదే చెప్తున్నాడు అక్కడ ఆయన. 16వ వచనం అందరూ చూడాలి. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించినట్లును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మను ఏర్పరచుకొని నియమించి తిని. అంటే నా పేరట మీరు ఎవరిని అడగాలి? తండ్రిని అడగాలి అని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు. ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరిని అడగాలంటే తండ్రిని అడగాలి. ఎవరి నామంలో అడగాలి? యేసుక్రీస్తు వారి నామంలో అడగాలి, యేసుక్రీస్తు వారి పేరట అడగాలి. అందుకే ఇదే 16వ అధ్యాయంలో 23వ వచనం చూడండి. 16:23. ఆ దినమున మీరు దేని గుర్చియో నన్ను అడుగరు. ఏ దినమున? పైన 16వ అధ్యాయం మొదటి నుంచి చదివితే నేను ఇదిగో తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నానని చెప్తున్నాడు. నేను తండ్రి వద్దకు వెళ్ళిపోయే దినమున మీరు నన్ను ఏమీ అడగరు, దేని గురించి నన్ను అడగరు,
మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూసారా ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు? తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రిని నా పేరట మీరు ఏమడిగినా ఆయన మీకు అనుగ్రహిస్తాడు అని చెప్తున్నాడు. అంటే తండ్రిని అడగమని చెప్తున్నాడు. ఎవరి నామంలో అడగాలి? ఎవరి పేరట అడగాలి? యేసుక్రీస్తు వారి పేరట అడగమని చెప్తున్నాడు. కానీ మీరు డైరెక్ట్గా నన్ను అడగండి, పరలోకంలో నేను దేవుని కుడిపార్శ్వ అని ఉంటాను, మీరు నన్ను అడగండి అని ఎప్పుడు కూడా ఆయన చెప్పలేదు. కాబట్టి తండ్రిని అడగండి, నా పేరట అడగండి, నా నామంలో అడగండి అని చెప్పాడు. కాబట్టి ఈ 14వ అధ్యాయం 13, 14 వచనాల్లో రాయబడినటువంటి మాట అర్థం కాక చాలామంది ఇదిగో యేసుక్రీస్తు వారు అడగమన్నాడు కదా కాబట్టి ఆయన అడగొచ్చు అని యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేస్తున్నారు చాలామంది. పరిశుద్ధ గ్రంథాన్ని ఎలా చదువుకోమని చెప్పాడు దేవుడు? యెహోవా గ్రంథమును మీరు పరిశీలించి చదువుకోనండి. పరిశీలించి చదివిన వాడికి అర్థమవుతుంది, పైన చదివిన వాడికి అర్థం కాదు. కాబట్టి తండ్రిని అడగాలి, యేసుక్రీస్తు వారి పేరట అడగాలి. కాబట్టి ఈ మాట నా ప్రార్థన చేసుకున్నారు చాలామంది. మరొక మాట కూడా చూపిస్తున్నారు యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేయొచ్చు అని. ఆ మాట కూడా చూద్దాం. రోమపత్రిక 10వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం. యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేయొచ్చు అని మరొక మాట కూడా చూపిస్తున్నారు. ఆ మాట ఏంటో చూద్దాం ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. 10-12. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఈ మాట చూపిస్తున్నారండి. ఈ మాట చూపించి యేసుక్రీస్తు వారికి మనం ప్రార్థన చేయొచ్చు అని చెబుతున్నారు. ఎందుకంటే 9వ వచనం నుంచి కంటిన్యూషన్గా మనం చదివితే యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి పౌలు గారు చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు? 9వ వచనం నుంచి చూడండి. అదేమనగా, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును. ఏమనగా ఆయనందు విశ్వాసం ఉంచేవాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. చూసారా, పైనుంచి మనం చదువుకుంటూ వస్తే యేసుక్రీస్తు వారి గురించి చెప్పాడు కదా. కాబట్టి 12వ వచనంలో కూడా యేసుక్రీస్తు వారి గురించే అన్నట్టుగా ఆ మాట చదివి ఏమంటున్నారంటే, మనం యేసుక్రీస్తు వారికి కూడా మనం ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని ఈ మాట చూపిస్తున్నారు చాలామంది. యేసుక్రీస్తు వారికి కూడా ప్రార్థన చేయొచ్చు అని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మీరు బాగా పైనుంచి చదివితే అర్థమవుతుంది యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేయొచ్చా చేయకూడదా అనేది. అపోస్తులైన పౌలు గారు ఎవరికి ప్రార్థన చేశారు చూడండి. 10వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. పౌలు గారు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? పౌలు గారు ఏమో దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, సహోదరులారా ఇశ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది. ఇశ్రాయేలీలు అందరూ రక్షణ పొందాలి, ఇశ్రాయేలీలు అందరూ కూడా క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాలి, రక్షణ పొందాలి అనేది నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన ఉన్నది. అంటే పౌలు గారు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? దేవునికి ప్రార్థన చేస్తున్నారు. 12వ వచనంకి వచ్చేసరికి మీరు యేసుక్రీస్తుకి ప్రార్థన చేయని చెప్తారా? ఏమండి, పౌలు గారు దేవునికి ప్రార్థన చేసి మనల్ని యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేయమని చెప్తారండి? కాదు కదా. ఇక్కడ 12వ వచనంలో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపుటకు
ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అన్నాడు. అంటే ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి, అంటే ఏ ప్రభువు గురించి చెప్పాడు? ఏమండి? తండ్రి అయిన దేవుని గురించి చెప్పాడు. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం చూడండి, 4:4 చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉన్నట్టుకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే ప్రభువు ఒక్కడే. ఎవరా ప్రభువు? తండ్రి అయిన దేవుడు. మరి క్రీస్తు ప్రభువు కదా? క్రీస్తు కూడా ప్రభువే. ఇక్కడ రోమపత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో చెప్పినటువంటి ప్రభువు ఎవరంటే తండ్రి అయిన దేవుని గురించి చెప్పినటువంటి మాటది. చాలామంది యేసుక్రీస్తు వారు కూడా ప్రభువే కదా అని యేసుక్రీస్తు వారి గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారు చాలామంది. కనుక ఇక్కడ 12వ వచనంలో చెప్పినటువంటి ఈ మాట యేసుక్రీస్తు వారి గురించి చెప్పినటువంటి మాట కాదు, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుని గురించి చెప్పినటువంటి మాట. ఇక మరొక మాట కూడా చూపిస్తున్నారు. ఆ మాట ఏంటో చూద్దాం. యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేయొచ్చు అని కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 8వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. పౌలు గారి శరీరంలో ఒక ముళ్ళు ఉంది కదా. పౌలు గారి శరీరంలో ఉన్న ముళ్ళు సాతాను దూతగా ఉంచబడిన అని చెప్పి పైనుంచి మీరు చదివితే రాయబడింది. ఆ ముళ్ళు నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటేనే అన్నది కదా. ప్రభువును అనేసరికి ఇంకెవరు? యేసుక్రీస్తు ప్రభువు గారు, యేసుక్రీస్తు ప్రభువు గురించే చెప్పబడింది ఈ మాట అని చాలామంది అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువు గురించి చెప్పిన మాట కాదు ఇది. ప్రభువు అంటే తండ్రి అయిన దేవుని గురించి చెప్పినటువంటి మాట. కనుక అది నా యొద్ద నుండి తొలగిపోవాలని ముమ్మారు ప్రభువును వేడుకొంటిని అంటే తండ్రి అయిన దేవుని వేడుకున్నాడే తప్ప యేసుక్రీస్తు ప్రభువుని కాదు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేయమని ఎక్కడా కూడా బైబిల్ గ్రంథంలో చెప్పలేదు. యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పారు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయమని. నాకు ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా స్వయంగా ఆయన చెప్పలేదు. కాబట్టి మనం ప్రార్థన ఎవరికి చేయాలంటే తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయాలి. మరొక మాట కూడా చూపిస్తున్నారు, ఆ మాట కూడా చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 58, 59 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లరా. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 58, 59. పట్టణపు వెలుపులకి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఎవరిని? స్తెఫను గారిని రాళ్ళు రువ్వి చంపారు కదా. స్తెఫను గారిని వాక్యం చెబుతున్నప్పుడు రాళ్లతో కొట్టి చంపేశారు. సాక్షులు సౌలు అని ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ యేసుక్రీస్తు వారిని ప్రభువా నా ఆత్మను చేర్చుకో అన్నాడు చూడండి స్తెఫను గారు. ప్రభువా, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు కదా. కాబట్టి యేసుక్రీస్తు వారికి మనం ప్రార్థన చేయొచ్చు. ఇదిగో స్తెఫను గారు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో అని చెప్తున్నారు కదా అని ఈ మాట చూపిస్తున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చనిపోయేటప్పుడు ఎవరికి ప్రార్థన చేశారు? ఏమంటే తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేశారు. నా ఆత్మను చేర్చుకోమని ఎవరిని అడిగారు? తండ్రి అయిన దేవుని అడిగారు. ఇక్కడ స్తెఫను గారు ఎవరిని అడుగుతున్నారు? యేసు ప్రభువుని అడుగుతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారికి కూడా మనం ప్రార్థన చేయొచ్చు అని చెప్పి ఈ మాట చూపిస్తున్నారండి. ఏమండి ఇక్కడ స్తెఫను గారు యేసుక్రీస్తు వారికి ఏమీ ప్రార్థన చేయట్లేదు. మీరు పైనుంచి చదివితే ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు అనే పదం ఉంది చూడండి 59వ వచనంలో. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు, ఏ ప్రభువుని? తండ్రి అయిన దేవునికి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ యేసుక్రీస్తు వారికి ప్రభువా నా ఆత్మను చేర్చుకో అంటున్నాడు. అప్పటికి ఇంకా పరిశుద్ధ గ్రంథం అనేది పరిపూర్ణం కాలేదు.
క్రొత్త నిబంధన అది ఇంకా పరిపూర్ణం కాలేదు కనుక అప్పుడు యేసుక్రీస్తు వారికి నా ఆత్మను చేర్చుకో అని చెప్పాడు. అయితే వాక్యం పరిపూర్ణం అయిపోయిన తర్వాత పేతురు గారి ద్వారా మరొక మాట చెప్పాడు. ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. వాక్యం పరిపూర్ణం అయిన తర్వాత చెప్తున్నటువంటి మాట మనం చూడగలిగితే మన ఆత్మలు ఎవరికి అప్పగించుకోవాలో అక్కడ తెలియజేశాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. చూసారా, వాక్యం పరిపూర్ణం అయిన తర్వాత చెప్తున్నటువంటి మాట తీసుకోవాలి మనం. వాక్యం పరిపూర్ణం అవ్వకముందు చెప్పినటువంటి మాట మనం తీసుకోకూడదు. కనుక వాక్యం పరిపూర్ణమైన తర్వాత పేతురు గారు చెప్తున్నటువంటి మాట, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. నమ్మకమైన సృష్టికర్త ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయనకి మన ఆత్మలను అప్పగించుకోవాలి, యేసుక్రీస్తు వారికి కాదు. కాబట్టి యేసుక్రీస్తు వారికి తన ఆత్మను అప్పగించుకున్నాడు కదా స్తెఫను. అప్పటికి ఇంకా వాక్యం పరిపూర్ణం కాలేదు. పరిపూర్ణం అయిన తర్వాత పేతురు గారి ద్వారా తెలియజేస్తున్నాడు, నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించుకోవాలి. అందుకే అపోస్తులైన పేతురు గారి ద్వారా ఒక అద్భుతమైన మాట తెలియజేశాడు. ఆ మాట చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరు ఏమి చేసినను, మీరు మాటతో చేస్తారా క్రియతో చేస్తారా, మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా, ఎవరి ద్వారా? ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి. చూసారా, వాక్యం పరిపూర్ణమైన తర్వాత పౌలు గారి ద్వారా తెలియజేస్తున్న అద్భుతమైన మాట ఇది. మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా, ఎవరి ద్వారా? ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి. మనం ఏం చేసినా సరే ఎవరి పేరట చేయాలి? యేసుక్రీస్తు వారి పేరట చేయాలి. ప్రార్థన చేసినా కూడా యేసుక్రీస్తు వారి పేరటే తండ్రి అయిన దేవునికి చేయాలి తప్ప యేసుక్రీస్తు వారికి ఎక్కడా కూడా మనం ప్రార్థన చేయమని బైబిల్ గ్రంథం తెలియచేయట్లేదు. అందుకే అపోస్తులుడైన పేతురు గారి ద్వారా కూడా మరొక అద్భుతమైన మాట తెలియజేశాడు. అది కూడా చూద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు, ముగించేసుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. పేతురు గారు చెప్తున్నారు. ఎవరికి ప్రార్థన చేస్తున్నారట? మొదటి శతాబ్దంలో పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారికి కాదు. ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? తండ్రికి ప్రార్థన చేస్తున్నారు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పేతురు గారు చెప్తున్నారు. పక్షపాతము లేకుండా దేని బట్టి? క్రియలను బట్టి. పక్షపాతం లేదు దేవుడికి. మనం చేసే క్రియలను బట్టి దేవుడు ఏం చేస్తాడట? మనకు తీర్పు తీరుస్తాడు అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. కాబట్టి మొదటి శతాబ్దంలో అందరూ కూడా తండ్రి అయిన దేవునికే ప్రార్థన చేస్తున్నారు అని పేతురు గారు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రార్థన అనేది ఎప్పుడు కూడా మనం ఎవరికి చేయాలి? తండ్రి అయిన దేవునికి చేయాలి. మొదటి శతాబ్దంలో అపోస్తులు తండ్రి అయిన దేవునికే ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు వారు కూడా తండ్రి అయిన దేవునికే ప్రార్థన చేశారు. మనం కూడా తండ్రి అయిన దేవునికే ప్రార్థన చేయాలి. అయితే చివరిలో యేసుక్రీస్తు వారి పేరట మాత్రం అడగాలి. చివరిలో యేసుక్రీస్తు వారి నామంలో అడగాలి. ఏమండి? ప్రార్థన అంతా తండ్రికి చేయాలి. లాస్ట్లో మాత్రం యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి అని చెప్పి అడగాలి. యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి అని చెప్పి అడగాలి. కనుక ప్రార్థన ఎలా చేయాలో కూడా ఈరోజు చాలామందికి తెలియలేదు ప్రియులారా. ప్రార్థనకు ఒక క్రమం ఉంది. ఆ క్రమాన్ని మనం అనుసరించినట్లయితే మన ప్రార్థన తండ్రి అయిన దేవుని దగ్గరికి
వెళుతుంది. మనకు నచ్చినట్టుగా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. చాలామంది ప్రార్థనలో యేసయ్య, యేసు ప్రభువా, తండ్రి, పరిశుద్ధాత్మదేవ అని రకరకాలుగా పదాలు ప్రయోగిస్తూ ఉంటారు. ఏమండి, మా కోసం ప్రాణం పెట్టిన మా పరలోకపు తండ్రి అంటూ ఉంటారు. పరలోకపు తండ్రి ప్రాణం పెట్టలేదు మన కోసం. ఎవరు ప్రాణం పెట్టారు? కుమారుడిని క్రీస్తు ప్రాణం పెట్టాడు మన కోసం. కాబట్టి పరలోకమందున్న మా తండ్రి, మా యేసయ్య, మా కోసం రక్తం చిందించిన మా తండ్రి అంటూ ఉంటారు. మా పరిశుద్ధాత్మ దేవ అంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి పదాలు మనం ప్రయోగించకూడదు. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు వేరేగా ఉన్నాడు, కుమారుడైన క్రీస్తు వేరేగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు వేరేగా ఉన్నాడు. ముగ్గురు ఒక్కటే కాదు. తండ్రే కుమారుడిగా వచ్చాడు, కుమారుడే పరిశుద్ధాత్ముడిగా వచ్చాడని చాలామంది అనుకుంటున్నారు, బైబిల్ సరిగా చదవక. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థన అనేది తండ్రి అయిన దేవునికి చేయాలి. ఎవరి నామంలో చేయాలి అంటే యేసుక్రీస్తు నామంలో చేయాలి. యేసుక్రీస్తు వారి పేరట చేయాలి. అలా చేసినప్పుడే ఆ ప్రార్థనకు ఒక అర్థం అనేది ఉంటుంది, ఆ ప్రార్థనకు ప్రతిఫలం అనేది ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరిదిగో ప్రభువా, ప్రార్థన ఎవరికి చేయాలి? తండ్రి అయిన దేవునిక, కుమారుడైన క్రీస్తుక అని కొన్ని మాటలు మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా మేము ఆలోచన చేసాం తండ్రి. చాలామంది తండ్రి క్రైస్తవ్యంలో ఉన్నవారే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా ప్రార్థన చేయొచ్చు అని కొన్ని మాటలు చూపిస్తూ ఉన్నారు. ఆ మాటలను తండ్రి వారు ఎలా అపార్థం చేసుకున్నారో మీ పిల్లలకు వివరించాను. మీ పిల్లలందరూ విన్నారు, అర్థం చేసుకుని గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా మరి తండ్రి అయిన దేవుడైన మీకే ప్రార్థన చేయటానికి, కుమారుడైన క్రీస్తు నామంలో అడగటానికి ప్రతి ఒక్కరికి కూడా అర్థం చేసుకునే మనసు, గ్రహించే హృదయాన్ని దయచేయండి తండ్రి. తలల వంచి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయమును, సహకారాన్ని మీ చిత్తమీద అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని మీ కృపలో భద్రపరచండి, బలపరచండి. ప్రతి కుటుంబాన్ని కూడా పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో మీ చిత్తమీద ఆశీర్వదించండి, దీవించండి. మమ్మల్ని అందరినీ కూడా ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా మీ కృపలో భద్రపరచండి, బలపరచండి. బలమైన సాధనాలుగా మీ సేవలో వాడుకోండి తండ్రి. మేమందరము కూడా కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా క్రీస్తు అడుగుజాడలో నడుచుకుంటూ, క్రీస్తు వారిని పోలు జీవిస్తూ, క్రీస్తు రాకడ కోసం సిద్ధపాటు కలిగి మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.